నాసా ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సక్సెస్ఫుల్గా భూమి మీదకి వచ్చేశారు. ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. దాదాపు 286 రోజులు, అనుకున్న దానికంటే 278 రోజులు ఎక్కువ స్పేస్లో ఉన్నారు. ఓవర్ స్ట్రెచ్ అనమాట. మ్యాక్సిమం 6 months ఉండొచ్చు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో, కానీ వీళ్ళు 9 months ఉన్నారు. ఇంకా స్పేస్లో ఆర్బిట్ అవ్వకుండా భూమి మీదకి ల్యాండ్ అయిపోయారనమాట. అమెరికన్ డేట్ ప్రకారం మార్చి 18వ ల్యాండ్ అయ్యారనమాట గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో. స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ నుంచి పారాషూట్ల సహాయంతో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యారనమాట. దీన్నే స్ప్లాష్ డౌన్ ల్యాండింగ్ అని కూడా అనొచ్చు. అసలు ఈ స్ప్లాష్ డౌన్ ల్యాండింగ్ ఏంటి? ఇది వాటర్ బాడీ మీద ల్యాండ్ అవటం అనమాట. ఓషన్లో కానీ సీలో కానీ. దీనివల్ల వాటర్ అనేది కుషన్గా యాక్ట్ చేస్తుంది. పారాషూట్ సహాయంతో వీళ్ళు దీని మీద ల్యాండ్ అవుతారనమాట. ఆ తర్వాత ఇమీడియట్గా నాసా వాళ్ళ షిప్పులు రెడీగా ఉన్నాయి. అర్జెంటుగా ఎప్పుడైతే పారాషూట్స్ కింద దిగుతున్నాయో వీళ్ళని అర్జెంటుగా స్ట్రెచెస్ మీద బయటకు తీసుకొచ్చారు. చాలా వరకు ఆస్ట్రోనాట్స్ అంత వీరత్వం ధీరత్వం చూపించి స్ట్రెచెస్ మీద బయటికి రావడానికి ఇష్టపడరు. కానీ నాసా వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళు స్ట్రెచెస్ మీద బయటకు వచ్చారు. ఇమీడియట్గా వీళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్స్ చేసి నాసా వాళ్ళ రీహాబ్ సెంటర్స్లోకి తీసుకెళ్ళిపోయారనమాట. 45 రోజుల పాటు వీళ్ళు నాసా వాళ్ళ రీహాబ్ సెంటర్లోనే ఉంటారు. ఎందుకంటే స్పేస్లో వీళ్ళు చాలా రేడియేషన్ గురవుతారు. భూమి మీద సంవత్సర కాలంలో ఎంత రేడియేషన్ ఫేస్ చేస్తారో స్పేస్లో 1 వారంలో అంత రేడియేషన్ ఫేస్ చేస్తారనమాట. దీనివల్ల వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా తలెత్తొచ్చు. అందుకని వీళ్ళని చాలా వరకు కంప్లీట్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట 45 days పాటు. అంటే 286 రోజులు వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు. దాంతోపాటు 121 మిలియన్ స్టాట్యూట్ మైల్స్ అంటే 195 మిలియన్ కిలోమీటర్స్ ప్రయాణం చేశారనమాట స్ప్లాష్ డౌన్ కంటే ముందు. అంటే ఇంత ప్రయాణం చేసి వచ్చారు వీళ్ళు. ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కంటిన్యూస్గా 9 నెలల పాటు ఉండడం అనేది అంత ఈజీ కాదు. స్పేస్లో దాన్ని తట్టుకుని జీరో గ్రావిటీ కండిషన్స్ తట్టుకుని మైక్రో గ్రావిటీ కండిషన్స్ తట్టుకుని ఈ ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఈ 9 నెలలు కూడా ష్రింప్ కాక్టైల్స్, రొయ్యల పొట్టుతో ఉన్న కాక్టైల్స్ కానీ, లేకపోతే ఈ మిల్క్ పౌడర్తో చేసిన జ్యూసెస్ లాంటివి కానీ, లేకపోతే రోస్టెడ్ చికెన్, పిజ్జాస్ ఇలాంటివి తిని బతికేశారు. వాళ్ళ యూరిన్ కూడా రీసైకిల్ అయ్యి డ్రింకింగ్ వాటర్ మారుతాయి అనమాట. అక్కడ యూరినేట్ చేసుకోవడం ఆ పరిస్థితి అనేది చాలా టఫ్గా ఉంటుంది. కాబట్టి ఆ యూరిన్ ఏదైతే ఉందో అది రీసైకిల్ అయ్యి మళ్ళీ డ్రింకింగ్ వాటర్లా మారుద్ది. ఏదైతే హ్యూమన్ వేస్ట్ ఉంటుందో, ఎక్స్క్రీటా ఉంటుందో అది అక్కడ ఎయిర్ టైట్ ఒక చిన్న కంటైనర్లో పెట్టి ఎప్పుడైతే ఈ స్పేస్ షటిల్ హ్యూమన్ అట్మాస్ఫియర్లోకి వస్తో ఇమీడియట్గా అది బర్న్ అయిపోద్ది అనమాట ఆ హ్యూమన్ వేస్ట్ అంతా. సో ఇదంతా చాలా ఆర్డియల్, చాలా టఫ్ ప్రాసెస్. ఇదంతా ఫాలో అవుతూ గాల్లో తేలుతూ వాళ్ళు బ్రష్ చేసుకున్నా ఏం చేసినా, ఈవెన్ వాళ్ళు జ్యూస్ తాగిన డ్రాప్స్ అంతా నోట్లో అలా పడుతూ గాల్లో తేలుతూ ఉంటారనమాట. ఇటువంటి కండిషన్లో వాళ్ళు అక్కడ బతికి 9 నెలల పాటు వెయిట్లెస్ కండిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న టూత్ బ్రష్ పట్టుకోవాలన్నా వాళ్ళకి చాలా కష్టం. దానికోసం వాళ్ళు ఒక పెద్ద బండరాయి లేపిన ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. అంతేకాదు చిన్న చిన్నవి తాగాలన్నా తినాలన్నా కష్టం, మూవ్ అవ్వాలన్నా కష్టం. వీళ్ళ కాళ్ళు కూడా చాలా స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ బేబీ ఫీట్ అనమాట, బేబీ ఫీట్ సిండ్రోమ్ అంటాం. కాళ్ళు కూడా చిన్న పిల్లలు పుట్టంగానే నడక అలవాటు లేనప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటాయి, అంత కష్టం. అందుకనే వీళ్ళని స్ట్రెచెస్ మీద, వీల్ చైర్స్ మీద తీసుకొచ్చారు. అక్కడ ఆస్ట్రోనాట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా కంప్లీట్ జీరో గ్రావిటీ కాబట్టి వీళ్ళు ఫుడ్ తీసుకునే విధానం కూడా మారిపోద్ది. ఆ చేతులు వాడే విధానం, నడిచే విధానం, వాళ్ళ మజిల్ డెన్సిటీ కానీ, బోన్ డెన్సిటీ కానీ, బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, హార్ట్ ఫంక్షనింగ్ కానీ, బ్లడ్ ఫ్లో కానీ ఇలా చాలా మార్పులు వస్తాయి అనమాట. కాబట్టి వీళ్ళు ఇప్పుడు 45 రోజుల పాటు నాసా వాళ్ళ దగ్గరే మెడికల్ ట్రీట్మెంట్స్, రీహాబిలిటేషన్లోనే ఉంటారు.